రామారావు గారు చెప్పండి ముందుగా, ఈ ఇసుక మాఫియా రెచ్చిపోతున్న తీరు మీద జనంలో ఎలా ఉంది? ఇసుక సరఫరా మీద కానీ ఇతరత్రా కానీ ఏదో 44% మంది దొరకట్లేదనో ఇట్లా చెబుతున్నారన్నారు. వాస్తవ పరిస్థితి ఏమిటి? సంక్షిప్తంగా చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ ఇసుక అంశం వచ్చేటప్పటికి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఉచిత ఇసుక అందిస్తాము, రాష్ట్ర ప్రజలకు ఉచిత ఇసుకను మేము నేరుగా అందిస్తాము, ఎటువంటి ₹1 కూడా చెల్లించకుండా మీకు ఇసుక సరఫరా చేస్తాం అన్నటువంటి చెప్పిన, అందుబాటులో ఉంచుతాం అన్నట్టు చెప్పినటువంటి మాట మొదట్లోనే తొంగలో దొక్కారండి. ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి గారు, మా నేత జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ఏదైతే ఎన్నికలకు ముందే 70 రీచులను గుర్తించి వాటికి సంబంధించినటువంటి 80 లక్షల టన్నుల ఇసుకను ఏదైతే వర్షాలు వస్తాయనేటువంటి ఆలోచనతో అప్పుడు ఇసుక లభ్యం కాదని ప్రజలకు అందుబాటులో ఉంచితే దాన్ని మొత్తం కూడా ఎన్నికల రిజల్ట్ రావడంతో ఆ వారం రోజుల్లోనే మొత్తం కూడా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు లూటీ చేసి దోచుకున్నది ఒక విధానం అయితే, ఇక్కడ ఉచిత ఇసుక అనేది లేకుండా టన్ను 1000 నుంచి 2000 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంది. గతంలో మా ప్రభుత్వంలో కంటే కూడా ఇప్పుడు ఇసుక అధిక ధరలు ఉన్నాయి రీచుల్లో. మరి ఉచిత ఇసుక టైర్ బండ్లు, ట్రాక్టర్లు సరఫరా చేస్తామన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ యొక్క రీచులన్నీ కూడా తెలుగు తమ్ముళ్ళు అన్ని ఆక్రమించుకొని అక్కడ జేసీబీలను పెట్టుకొని అనధికారికంగా దందాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉందండి. అసలు ఇంకొక అంశం ఏంటంటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పేరుతోటి ఈ యొక్క ఇసుకలోను మద్యంలోను అక్రమాలు అవినీతి జరగకుండా కాపాడటానికి ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఒక టీమ్స్ ని పెడితే ఆ వ్యవస్థను అభివృద్ధి చేశారండి. ఈ దుర్మార్గం. ఎందుకంటే ఇసుకను దోచుకోవడానికి వీళ్ళు పడుతున్నటువంటి తాపత్రయము స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని రద్దు చేయడంలోనే కనిపిస్తుంది. కోట్లాది రూపాయలు దండుకుంటా ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం గురించి కూడా మాట్లాడండి రామారావు గారు. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం గురించి కూడా మాట్లాడండి. నిన్న రోడ్డు ప్రమాదం ఒకటేనండి. ఇక రాత్రి పౌలు తేడా లేకుండా ట్రిప్పర్లు పెట్టుకొని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నేతల అండదండలతోటి మద్యం మత్తులో ఉన్నటువంటి డ్రైవర్లను రోడ్ల మీదకి రాంగ్ రూట్ లో కూడా, సర్వీస్ రోడ్లో రాంగ్ రూట్ లో హెవీ ట్రిప్పర్స్ ఏదైతే 40 టన్నుల నుంచి 80 టన్నులు రవాణా చేసేటువంటి ట్రిప్పర్లు అతి వేగంగా వస్తున్నటువంటి పరిస్థితి. పాప మా కారులో అపంశుభం తెలియనటువంటి 7 ఇసుక మాఫియాకి బలయ్యారు. ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి సంగం మండలం ఉన్నటువంటి రవీంద్రారెడ్డి అనేటువంటి తెలుగుదేశం పార్టీ నేతకు చెందినటువంటి ఆ యొక్క టిప్పరు ఆయన మంత్రి గారికి అక్కడే ఉన్నటువంటి ఎంపీ గారికి అతి సన్నిహితుడు అనేది మనకు తెలుస్తా ఉంది. ఆ యొక్క మృతదేహాలను వెలికి తీయాలన్నా కూడా అతి కష్టమైనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా సర్కారు దోపిడీ కోసం తెగబడుతున్నటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి ఆ యొక్క ప్రమాదాలు ఈ సర్కారు హత్యలుగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని డిమాండ్ చేస్తా ఉంది. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ప్రభుత్వం. ఖచ్చితంగా ఇసుక మాఫియా నిరోధించాలి. మళ్ళీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని పునరుద్ధరించాలి. ఈ రాష్ట్రంలో పరిపాలన సజావుగా జరగాలంటే మీరు చెప్తున్నటువంటి మాటలు ఉన్నాయి. స్పీడ్, నిన్న లోకేష్ చెప్పాడండి, లండన్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాడు. ఈ స్పీడ్ అంతా కూడా అవినీతి అక్రమాల్లో ఉంది. రేషన్ బియ్యం నుంచి గ్రావెల్ మాఫియా, మద్యం మాఫియా, బెల్ట్ షాపులు, ఇలా అవినీతికి అంతే లేదు. భూముల దగ్గర నుంచి అన్ని కొల్లగొడుతున్నారు. అంటే అట్లా కాదు, అది సరే, అది జనరల్ విమర్శలు సరే. ఫైనల్గా దీనికి చెప్పండి, అతివేగం ఆపై రాంగ్ రూట్ అని ఈనాడు వాళ్ళు కవరింగ్ ఇచ్చే ప్రయత్నమా? నిజంగా అక్కడ ఇసుక మాఫియా గురించి ఎందుకు వీళ్ళు ప్రస్తావించినారా లేదా? మరి ఫస్ట్ పేజ్ అయితే నాకు కనపడలేదు. ఇసుక మాఫియాని రాయకుండా అతివేగం రాంగ్ రూట్ అయితే తప్పే కావచ్చు, కాదని మనం అంటానికి వీల్లేదు. కానీ ఆ పాయింట్ కూడా రాయాలి కదా. వీళ్ళు ఎక్కడ రాసినట్లు లేరు కదా. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? రాశారా? అసలు ఇసుక మాఫియా కవరింగ్ చేసే ప్రయత్నమా వాళ్ళు? ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ కవరింగ్ చేస్తూ ఏదైతే వాళ్ళకి గ్రౌండ్ లో కనుక ఎక్కడన్నా కనుక వాళ్ళకి కనుక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే దాన్ని మేనేజ్ చేసుకునేటువంటి విధానం మొట్టమొదటి నుంచి అవలంబిస్తూ చాలా మైండ్ గేమ్ చేసేటువంటి పరిస్థితి ఉందండి ఈ పత్రికలు. ఎల్లో మీడియా మైండ్ గేమ్ అనమాట, ప్రజలతోటి మైండ్ గేమ్ అనమాట. ఇసుక లారీ క్లియర్ గా కనిపిస్తుంది కదండి, ఇసుక లోడ్ తోటి వస్తుంది. అది రాస్తే ఎక్కడైతే ఇసుక అనేది అంటేనే ఇప్పుడు భయం పుడుతుందండి. ఇక్కడ ఏదైతే ఎల్లో మీడియా కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ ఇసుక మీద ప్రజల్లో తీవ్ర ఆందోళన, తీవ్ర వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితిని, వాళ్ళు ఇసుక అనేటువంటి పదాన్ని ఎక్కడా కూడా వాడకుండా దాన్ని మేనేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందండి. రైట్, థ్యాంక్ యూ రామారావు. శ్రీ రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు. నమస్కారం, మాట్లాడండి దయచేసి. నమస్కారం సార్. నమస్కారం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి. హలో, మాట్లాడండి దయచేసి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన ఫ్యూడలిస్టిక్ పరిపాలన, జవహర్లాల్ నెహ్రూ గారి పరిపాలన ఫ్యూడలిస్టిక్ పరిపాలన అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ గారి ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ అంటే
జమీందారీ సిస్టమ్ రద్దు చేసి సోషలిస్టిక్ పరిపాలన తీసుకొచ్చి ప్రజాస్వామ్యం ద్వారా అభివృద్ధి చేయాలి దేశం అనే దాన్ని ఆలోచించిన జవహర్లాల్ నెహ్రూ ఫెడరలిస్ట్ అయ్యాడు. ప్రభుత్వం నిర్వహించవలసిన వైద్య విద్యని, ప్రభుత్వం నిర్వహించవలసిన ప్రభుత్వ సుభాష్ గారు ఇక్కడే ఉన్నారు, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి. ఆయన కూడా మేము నెహ్రూ గారి గురించి మాట్లాడాల్సి వస్తుంది, మీరు ఇట్లా మాట్లాడారు కాబట్టి. మా పర్వాలేదు సార్, చెప్పమనండి. కానీ జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చిన పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ప్రతి సంవత్సరం డేటాతో సహా 1 by 1 మొత్తం చదివితే మీ డిబేట్ గంట సేపు సరిపోతుంది సార్. ఆ రోజు స్వాతంత్రం వచ్చే నాటికి మన దేశ పరిస్థితి ఏమిటి, దాన్ని ఆయన దిగిపోయే నాటికి ఏ రకంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ లో కావచ్చు, అసలు ఒక వెన్నుముకగా మనల్ని దారి చూపి ఆయన ముందుకు తీసుకెళ్లిన వ్యవహారంలో ఇవాళ ఏది నేను నిర్వహించలేను, పిపిపి మోడ్ అంటాడు, ప్రజలనేమో కార్పొరేట్లకు అప్పచెప్పాడు, రాష్ట్ర ఆస్తులు మొత్తం కార్పొరేట్లకు అప్పచెప్తున్నాడు, ప్రజలను కార్పొరేట్ దగ్గర చేయి తెచ్చుకోమంటున్న చంద్రబాబు నాయుడు జవహర్లాల్ నెహ్రూని ఫ్యూడలిస్ట్ అని మాట్లాడుతా ఉన్నాడు. అంటే ఎంఏ ఎకనామిక్స్ చదివాడు, అతనికి కొంచెం జ్ఞానం ఉందనుకున్నా గానీ ఆ ఎంఏ ఎకనామిక్స్ ఏ రకంగా డిగ్రీ తెచ్చుకోగలిగాడు అనిపిస్తా ఉంది ఈ రోజు. ఆయన చదువు గురించి మనం మాట్లాడుకుంటుంటే కాదు సార్, నేనేమంటా అంటే ఎంఏ ఎకనామిక్స్ చదివినప్పుడు ఎకనామిక్స్ పట్ల నిజంగా కనుక అవగాహన ఉంటే నెహ్రూ యొక్క ఆలోచన విధానం ఏంటి అనేది అతనికి అర్థమైంది. మీరు చంద్రబాబు గారి స్టాండర్డ్ కి తీసుకుంటే అట్లా సార్, బీజేపీ వాళ్ళే చంద్రబాబు గారు అన్ని తిట్లు తిట్టినా కూడా అట్లాగే మోడీని చంద్రబాబు గారు తిట్టిన వాళ్ళే ఫీల్ కానప్పుడు మధ్యలో మీరెందుకు ఫీల్ అవుతారు? ఫైనల్ గా ఒక మాట చెప్తున్నా సార్, ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అడ్డగోలు దోపిడీని భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి గాని ఆర్ఎస్ఎస్ నుంచి గాని వాళ్ళ కాపాడుకోవడం కోసంగా నెహ్రూని తిట్టేస్తే పని అయిపోద్ది, ఎంతైనా దోచుకోవచ్చు అనే ఉద్దేశం. అంటే ఇసుక మాఫియా గురించి మేము మాట్లాడుతుంటే మధ్యలో మీరు నెహ్రూ గారి దగ్గరికి తీసుకెళ్లారు దీన్ని, అది సమస్య. ఓకే, అంతేనా, అయిపోయిందా? అదే సార్, కొంచెం ఆలోచించి మాట్లాడాలి, మా బ్రెయిన్ లో చిప్ను కొంచెం కరెక్ట్ చేసుకోవాలని చెప్తున్నా సార్. సరే, అట్లాగే చెప్పండి మరి. రైట్, ఇక తెలంగాణ వార్తలకు వెళ్దాం. ఈ ప్రధానంగా ముందుగా రేవంత్ రెడ్డి గారు మొత్తం విద్యా వ్యవస్థను మార్చేస్తామంటున్నారు, అలాగే విజన్ రైజింగ్ అంటున్నారు, తెలంగాణ రైజింగ్. సుభాష్ గారు చెప్పండి, ఈ రెండు అంశాల మీద మాట్లాడిన తర్వాత కేటీఆర్ వర్సెస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి వీటి మీద వెళ్దాం. సంక్షిప్తంగా రేవంత్ రెడ్డి గారి విజన్ బాగానే ఉందా? నమస్కారం అండి అందరికీ. గత 22 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మీరు ఏ ఒక్క అంశం తీసుకున్నా కూడా ఆ అంశంలో ఫెయిల్యూర్ తప్పితే ఇంకేం లేదు. ఉదాహరణకు నిన్న తెలంగాణ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి కొత్తగా మొదలుపెట్టినాడు. మేమేమంటున్నామంటే మీరు అంటే జస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురాని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా మేము కూడా తీసుకొచ్చినాం. ఎందుకంటే ఇప్పుడు రాబోయే తరానికి కొత్త విద్య అంటే విధానాలను మనం ఏంటంటే చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ గురుకుల్ స్కూల్లో చూడండి, ఇక్కడ తెలంగాణలో గురుకుల్ స్కూల్స్ ఇవాళ క్లోజింగ్ స్టేచర్లో ఉన్నాయంట. అంటే అద్దె భవనాల్లో గురుకుల్ స్కూల్స్ ఉన్నాయి, దాంట్లో అద్దె కట్టలేని పరిస్థితి ఉంటే ఆ స్కూల్లో విద్యార్థులు వేరే ధరకు పోతున్నారు. హాస్టల్స్ నాణ్యమైన అంటే ఆహారం కూడా రావడం లేదన్నట్టు. ఇవన్నీ పెట్టుకొని ఇవాళ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ బీసీ ఏదైతే వాళ్ళకి ఏంటంటే మన ఫీ రీఇన్వెస్ట్మెంట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2008-9లో పట్టుకొచ్చినా, అప్పుడు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు పట్టుకొచ్చిన ఒక మంచి ఉద్దేశంతో పట్టుకొచ్చిన ఇది ఇవాళ ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితితో ఉంటే ఇవాళ స్టూడెంట్స్ ఇవాళ అప్పులు చేసి బయటికి పోవాలంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినా కూడా సర్టిఫికేట్స్ మేనేజ్మెంట్ దగ్గర ఉంటే సుమారు 12,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటే స్కూలు మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా మరి ఏంటంటే ముఖ్యమంత్రి దగ్గర, ఎందుకంటే ఆయన ఏంటంటే జస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గరికి వెళ్తే 1 time సెటిల్మెంట్ అన్నారండి కుంజన గారు. 1 time సెటిల్మెంట్ అన్నారు. ఫస్ట్ ఏమో 75% ఇస్తాం, మేము 25% సెటిల్మెంట్ చేయండి అన్నారు. తర్వాత 60% అన్నాడు, 50%. అయ్యా బాబు 50% అని ఇవ్వండి, 50% అని ఇవ్వండి 1 time సెటిల్మెంట్ అంటే ఏదో ముష్టి పడేసినట్టు 600 కోట్లు ఇచ్చినాడు అన్న నిన్న. 600 కోట్లు. ఇవాళ అంటే మీరు ఏ ఒక్క విద్యా సంస్థలు చూసినా కూడా నాణ్యమైన విద్య అనేది మొత్తం తెలంగాణ రాష్ట్రం లేదు. బ్రెయిన్ డ్రైన్ అయిపోయి పక్క రాష్ట్రంలోకి లేకుంటే విదేశాలకు వెళ్తున్నారు, అప్పులు చేసి వెళ్తున్నారు. ఇవాళ ఆల్మోస్ట్ 14 లక్షల మంది స్టూడెంట్స్ ఇవాళ వాళ్ళ జీవితంతో మొత్తం చెలగాంట ఆడుతుంటే వారి విదేశాలకు పోవాలన్నా, పై చదువులు చదవాలన్నా కూడా వారికి ఉద్యోగాలు వచ్చినా కూడా సర్టిఫికెట్స్ ఏంటంటే మేనేజ్మెంట్ దగ్గర ఉన్నాయి అన్నట్టు. మేమేమంటున్నాం, మేము నూతన విద్యా విధానానికి మేము అడ్డంకి కాదు, కానీ
మీరు చేయాల్సిన పని ఏంటంటే చేయాలి, ఇది ఏంటంటే కేవలం మాటల వరకే సరిపోతుందని చెప్పి మేము కూడా అంటే మొత్తం అనుకుంటున్నాం. అంటే ఇవాళ మీరు ఏ డిపార్ట్మెంట్ చూసినా, ఆరోగ్యశ్రీ చూడండి, ఆరోగ్యశ్రీలు ఏంటంటే బంధిస్తే ఏంటంటే ఆల్మోస్ట్ 8,000 కోట్ల రూపాయలకి ఏంటంటే మీరు ముష్టిగా ఏంటంటే 3 కోట్లు ఇస్తున్నారు. అంటే ప్రైవేట్ హాస్పిటల్ 456 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటే వాళ్ళ పేదలు ఎక్కడికి అది కూడా అయిపోయినాడు. అంటే బంద్ పిలిపించి అల్టిమేటం ఇచ్చిన తర్వాతనే ఈ ప్రభుత్వం ఏంటంటే ముందుకు వస్తుంది. ఏమనంటే గత ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఇవాళ ఏంటంటే తెలంగాణ ప్రజలు మీరు ఏదో ఉద్ధరిస్తారు, ఏంటంటే రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారు అని చెప్తే తెలంగాణ రైజింగ్, తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ తీస్తుందంటే ఎల్ఎన్టీ ఏంటంటే ఎల్ఎన్టీ కూడా ఇవాళ మాతోటి కాదు ప్రభు, మాకు ఏంటంటే రావాల్సిన 6,000 కోట్లు మాకు ఇచ్చేసేయండి, మేము ఏంటంటే ఈ యొక్క మెట్రో రైలు మా వల్ల కాదు అని చెప్పి పక్కకి వెళ్ళిపోతున్నారు. అంటే ఏ ఒక్క డిపార్ట్మెంట్ పోయినా ఒక్క ఇండస్ట్రీ వచ్చిందండి, ఒక్క ఇండస్ట్రీ వచ్చింది ఎక్కడొచ్చినాయండి, ఎక్కడొచ్చినాయి? మీరు ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు ఇక ప్రపంచం దేశంలో ఎక్కడికి పోయినా కూడా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం పోయినాడు, జెనీవాకి పోయినాడు, స్విట్జర్లాండ్ పోయినాడు, సింగపూర్ పోయినాడు, ఎంతో పోయినా కూడా కనీసం రానిపోని ఖర్చులు కూడా రాలేదు. తెలంగాణ రైజింగ్ కాదు, మీరు ముందు సక్రమంగా ఏంటంటే రాష్ట్ర నిధులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ఏంటంటే మొత్తం ఏంటంటే ఈ ఖజానాను మీరు ఒక్కసారి ఆలోచించి కొత్త పథకాలు పెట్టండి. అంతేగాని ఏదో పాపులిస్టిక్ స్కీమ్ అని చెప్పి ఏంటంటే మనకేంటంటే అమలు కాని హామీలు ఏవైతే ఇచ్చినారో ఇంతకుముందు, ఆ అమలు కాని హామీలు ఓన్లీ డైలాగులు తప్పితే ఇంకేం లేదండి. తెలంగాణ రైజింగ్, ఎస్ వీఆర్ ఆల్సో దేర్. వికసిత్ భారత్లో మీరు కూడా పార్టిసిపేట్ కావండి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. 2047లో మనం 100 సంవత్సరాల స్వాతంత్రం ఏదైతే మనకేంటంటే మనం సంబరాలు చేసుకుంటున్నామో అప్పటికి తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం కూడా నెంబర్ 1 అగ్రగామి ఉండాలని మోదీ గారు పదే చెప్తున్న సందర్భంలో ఇవాళ మీరు తెలంగాణలో మీరు చిన్న అంటే గురుకుల స్కూల్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ ప్రతి దాంట్లో ఏంటంటే ఇవాళ డ్రగ్స్ వాటికి సంబంధించి ఫామ్ హౌస్ లో దాక్కున్న లాక్కొచ్చి లోపలేస్తామంటే సార్ ఇప్పుడు వరల్డ్ ఇప్పుడు ఏంటంటే మొత్తం హైదరాబాద్ మనం కూడా కోరుకుంటున్నాం. హైదరాబాద్ ఏంటంటే గేట్వే ఆఫ్ సౌత్ కావాలని చెప్పి, గేట్వే ఆఫ్ ఇండియా కావాలని చెప్పి, కొత్త ఇండస్ట్రీలు కావాలని చెప్పి, బెంగళూరు తోటి పక్క రాష్ట్రాలతో మనం కాంపిటీషన్ అయ్యి మనం కూడా ఏంటంటే అభివృద్ధి చెందాలని చెప్పి. అంటే డ్రగ్స్ ఏ విధంగా ర్యాంపెంట్గా ఉన్నాయి చూడండి. ఇవాళ ప్రతి ఒక చిన్న పార్టీ పెడితే ఎవరైనా పోతే అక్కడ ఎక్కడ పోయినా కూడా ఏంటంటే పోలీసు పోతే రేడ్ వేస్తే అక్కడ ఏంటంటే డ్రగ్స్ దొరుకుతుంది. అంటే డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ అయిపోయిందా? డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్ అయిపోయిందా? అంటే ఏ విధంగా ఏంటంటే పోలీస్ వ్యవస్థ ఏదో ఉందో ఈగల్ అయ్యి అని చెప్తున్నారు. ఒక స్కూల్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా అందులో ఏంటంటే డ్రగ్స్ తయారు చేస్తున్నారు. అంటే ఎంత అవమానం మనకి ఏంటంటే ఈ మొత్తం అంటే రాష్ట్రానికి. ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏంటంటే విద్యా విధానం గురించి మాట్లాడుతున్నారు. అంటే విద్యార్థులు ఏంటంటే అక్కడ చదువుకోవాలన్న పరిస్థితుల్లో డ్రగ్స్ తయారీ దాంట్లో ఏంటంటే పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇది చాలా అవమానం. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దీన్ని మేము ఏంటంటే ఒక పెద్ద ఇష్యూ కూడా చేస్తాం దీనికి. ఓకే, రైట్. మీరు ఇప్పుడు డ్రగ్స్ క్యాపిటల్ అన్నారు కదా, అక్కడ ఏపీలో ఒక సమస్యకు సంబంధించి ఒక జర్నలిస్టు పలానా క్యాపిటల్ అన్నాడు, వెంటనే కేసులు పెట్టారు, అరెస్టులు చేస్తారు. మరి ఇప్పుడు నేనైతే అంగీకరించలేను. మీరు మిమ్మల్ని ఏమైనా చేస్తారో చేయలేవు నాకు తెలియదు. తెలంగాణ బెటర్ గానే పంచాంగం లేదు ఈ తెలంగాణ. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుతున్నాం కాబట్టి పలానా క్యాపిటల్ అంటే అది పలానా వాళ్ళని అన్నారని చెప్పి పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి అంత పెడతారేమో రేపు పదం వాడట్లేదు. అందుకోసం చెబుతున్నా, అంటే గబాల్ని దీన్ని దానికి పోల్చకూడదని చెప్పడం కోసం నా ఉద్దేశం. రైట్, శ్రీనివాస్ గారు చెప్పండి, ఏమిటి ఇదంతా ఫామ్ హౌస్లో ఉన్నా సరే లాక్కొచ్చి లోపలేస్తామంటున్నారు. 1, 2 సమూలంగా విద్యా వ్యవస్థను మార్చేస్తాం, 3 మొత్తం తెలంగాణ రైజింగ్ 2047. వీటి మీద మీ పార్టీ అభిప్రాయం? మీకు అదేవిధంగా ప్యానలిస్టులకు, సాక్షి ప్రేక్షకులకు శుభోదయం. సార్ ఒకటే సార్, వాళ్ళ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలు కూడా వాళ్ళని నమ్మి వాళ్ళకి మంచి మెజార్టీ ఇచ్చి అధికారంలోకి ఇచ్చిండ్రు. ఈరోజు కాలేజీలు అల్టిమేట్ ఇచ్చేంత వరకు మీరు లొల్లి చేసుకుంటే ఆర్థిక మంత్రి మాట్లాడింది, నేను ఎవరో మాట్లాడింది సామరామోహన్, మీరు చిల్లర వేషాలు వేస్తే ఎవరిని కాలేజీ వాళ్ళను ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళు మేము కాలేజీలు బంద్ పెడతాము, మాతో అయితలేదు, మా దగ్గర ఉన్న వాళ్ళంతా ప్రైవేట్ ఎంప్లాయీస్, దసరా పండుగ వస్తుంది, వాళ్ళు ఇంత బట్టనో పొట్టనో కట్టుకునేది ఉంటుంది, కాబట్టి మీరు కనీసం మాకు ఇవ్వండి అంటే మీరు ఇట్లాంటి వ్యవహారాలు వేస్తే మాత్రం మేము సంగతి చూస్తామని ఆర్థిక మంత్రి మాట్లాడి మళ్ళీ అల్టిమేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏమన్నా గట్టి అన్నాం అనుకోండి సార్, సామారామో రెడ్డి గారు అంటే గతంలో వచ్చినాయి, ఇది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ సార్. నేనేమంటున్నా, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది సార్,
ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని మంచి పథకాలు కాబట్టి కంటిన్యూ చేసినాం. సో ఏ ప్రభుత్వం అయినా మంచి పథకాలు ఉంటే నేనేమంటా చేయాలి, అంతేగాని గతంలో ఉండే వాళ్ళే చేయలేకపోయిన అనేది కాదు కదా. ఇది ఆన్గోయింగ్ స్కీమ్. కాబట్టి ఈరోజు విద్యా పరిస్థితి ఏముంది సార్? ఎక్కడ ఇప్పుడు దాదాపు 100 మంది పిల్లలు చనిపోయింది సార్. ఎట్లా చనిపోయింది సార్? ఎవరి దగ్గర ఉంది సార్? విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి దగ్గర ఉంది సార్. అరే ఫుడ్ పాయిజన్ అయ్యి సార్, మనం చర్చ పెట్టినాం కదా. ఫుడ్ పాయిజన్ అయ్యి గురుకులాలలో చాలా మంది హాస్పిటల్ పోయినారు. మహబూబ్ నగర్లో గోడ దునికి దాదాపు 150 మంది పిల్లలు కలెక్టరేట్ పోతారని పోతే వెనకాల పోయి వాళ్ళని అరెస్ట్ చేసి పట్టుకొచ్చి మళ్ళీ కాలేజీలో స్కూల్లో జరగొట్టే సంగతి ఉంది. నేనేమంటున్నా, మీరు ఇచ్చిన హామీలు, మీరు విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తారు. ఎవరు వద్దన్నారు? ఎవరు మంచి కావాలనుకుంటారు సార్. కానీ అది కాకుండా పోతున్న పథకాలను కంటిన్యూ చేయకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, ఒకవైపు ఆరోగ్యశ్రీకి సంబంధించిన అది ఇంపార్టెంట్ కదా సార్. అది ఇంపార్టెంట్ కదా. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు సార్ విద్యార్థులు అంతమంది చనిపోతే ఒక్క రివ్యూ అని చేసినారా సార్ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ సెక్రటరీతోని? ఎందుకు సార్ ఎడ్యుకేషన్ మంత్రి ఎందుకు ఇవ్వలేదు సార్? ఎవరికో ఇవ్వచ్చు కదా, ఎందుకు మీ దగ్గర పెట్టుకోవాలి? హోంమంత్రి మీ దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు ఈగలు అంటారు కదా, ఈగలు అని మొన్న చేసినారు. ఈరోజు మహారాష్ట్ర పోలీసు ఒక ఆయన కూలీ వేషంలో వచ్చి రెక్కి గీసి అలా 3 నెలలు పనిచేస్తే 12,000 కోట్ల కదా, 12 కోట్ల తేలిందంటే సార్. ఇప్పుడు వాళ్ళే మహారాష్ట్ర పోలీసులు మాట్లాడిందే కదా సార్. మహారాష్ట్ర పోలీసులు ఒక ఎందుకంటే 12,000 కోట్లు అన్నారు కదా, మహారాష్ట్ర పోలీసులు పెట్టినటువంటి దాన్ని ఒక స్టేట్మెంట్ చూపెట్టమనండి. వాళ్ళు అధికారికంగా ట్విట్టర్ హ్యాండిల్ అన్ని పత్రికలలో ప్రధాన శీర్షికలలో చెర్లపల్లి గురించి రాసినారు. ఈరోజు గంజా ఎక్కడి వరకు పోయింది సార్? గ్రామాల వరకు పోయింది. నేనేమంటున్నా, గత ప్రభుత్వం అని బంద్ చేయండి. 20 నెలలు అయింది. మనం ఏం చేస్తాము? మనం బెస్ట్ ఆఫ్ ఏమి ఇస్తాము? అది ఇవ్వాలి కదా సార్. లాక్కొచ్చి లోపలేస్తా ఉంటారు. ఎవరు? తిరుపతి రెడ్డినా? తిరుపతి రెడ్డినా? ఆయనకి అసలు బంధు ప్రీతి లేదా? తిరుపతి రెడ్డి అని అంటారు సార్. ఇప్పుడు ఫామ్ హౌస్లో నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి నిన్ననే మాట్లాడండి. ఎవరిని ఫామ్ హౌస్లో ఉన్నారు, ఎవరు లోపడేస్తారు సార్? ఇదంతా సార్ డైలాగ్ అయిపోయింది సార్. డైలాగ్ టు డైలాగ్ అయిపోయింది. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు మంచి మెజార్టీ ఇచ్చినారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీరు ఏదైతే ఇస్తానన్నారో అవన్నీ ఎటుపోయినాయి. తులం బంగారం ఎటుపోయింది, 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినాయి. పిల్లలకు వినండి సార్, నేనేమంటున్నా, రెగ్యులర్ గా చేసే విమర్శలు కాదు. పాయింట్ ఏంటి? విద్యా వ్యవస్థ మార్పు, తెలంగాణ రైజింగ్. మీకు ఎక్కడ రేజ్ అయితే ఎవరు వద్దంటారు సార్? రేజ్ అయితే సంతోషిస్తారు కదా ఎవరైనా కూడా. ఎక్కడ రేజ్ అవుతుంది? ఏం తెచ్చిరో చెప్పమనండి. సంకల్పం సార్. 6 గ్యారెంటీలు కూడా సంకల్పమే సార్. 100 రోజులలో అమలు చేస్తారన్న సంకల్పమే సార్. అది సంకల్పం కాదా? సంకల్పమే. మంచిగా ఉండాలని అందరూ రెడ్డి గారు మంచిగా ఉండాలని చెప్పుకున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మేమే ఏంటంటే దీనికి ఒక డెడ్ లైన్ పెడుతున్నాం. మేము 100 days లో మేము అధికారంలో వచ్చిన తర్వాత డెడ్ లైన్ పెట్టిన కూడా సంకల్పం. నేనేమంటా సార్, మౌలిక ప్రశ్న సార్. ఎవరికో ఒకరికి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇస్తే రివ్యూ జరుగుతాయి కదా సార్. రివ్యూ జరుగుతాయి. అది కాకుండా ఓన్లీ డైలాగ్స్ సార్. డైవర్షన్ పాలిటిక్స్. మూసీ రివర్ అన్నారు. ఏమైపోయింది సార్? ఏమైపోయింది? 4 బెడ్రూమ్లు కట్టినరా సార్? 4 ఇల్లు కట్టినరా? నేనేమంటున్నా, మంచి అవకాశం ఇచ్చినప్పుడు మంచి పరిపాలన చేస్తే మీకు మంచి అవకాశం వస్తుంది. ఇది నేను కాదు సార్, కేసీఆర్ గారే చెప్పారు నల్గొండ సభలో. మీకు గొప్ప అవకాశం ఇచ్చారు, గంభీరంగా పరిపాలించండి, మంచిగా పరిపాలించండి, మంచి బ్లెస్సింగ్ తీసుకోండి అని చెప్పాడు నల్గొండ సభలో, బహిరంగ సభలో. ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళ ప్రభుత్వం ఫామ్ అయినాక. అది కాకుండా నేను ఆడి నుంచి గుంజుకొస్తా, ఈ నుంచి గుంజుకొస్తా. ఎవరినెవరు గుంజుకొస్తారు సార్? నువ్వు కాదు గుంజుకొచ్చా. డిపార్ట్మెంట్ ఉన్నది, కోర్టు ఉన్నది, తీర్పులు ఇస్తుంది. పిల్లలను ఇప్పటికైనా మాట్లాడండి, వాళ్ళ డబ్బులు ఇవ్వండి, మళ్ళీ మాట్లాడారు. రామ్మోహన్ గారు చెప్పండి. ఇద్దరు చాలా క్రిటికల్ గా మాట్లాడారు. విద్యా వ్యవస్థ గురించి కానీ, అట్లాగే ఇతర డ్రగ్స్ గురించి కానీ, అన్ని తెలంగాణ రైజింగ్ గురించి కానీ, చివరికి ఎల్ఎన్టీ తప్పుకోబోతున్న వ్యవహారం మీద కానీ, వీటన్నిటికీ మీరు ఇచ్చే సమాధానం ఏంటి? కొమ్మనేని గారు, ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ సాక్షి వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. ఇద్దరు ప్రతిపక్షాలకి కావాల్సినంత సమయం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి జవాబు వినగా మాకు కూడా తప్పకుండా. ఇప్పుడు మేము నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఏమని, సంక్షేమము అభివృద్ధి మాకు 2 కళ్ళ లాంటివి అని. ఈ రెండింటిని మేము బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత తెలంగాణలో ఉంది. అది మేము చేసుకుంటూ పోతున్నాం. ఇటు సంక్షేమం వ్యవహారం గిట్ట మనం వస్తే 200 యూనిట్ల కరెంట్, 6 గ్యారెంటీలు అన్నారు కదా. నేను అనేక వేదికల మీద నేను అన్న 6 గ్యారెంటీలు తీసి చదవండి అని అన్నా. ఇవే లైవ్ టీవీలలో తీసి చదివితే అందులో 80% అయిపోయినాయి. 80% అయిపోయినాయి 6 గ్యారెంటీలలో. ఇప్పుడు కూడా చెప్పమానండి. నేను లైవ్ ఒక్క నిమిషం అదే చెప్పిన. ఇప్పుడు కూడా చెప్పమానండి.
ఉచిత బస్సు మాట్లాడతారా, 200 యూనిట్ల కరెంటు మాట్లాడతారా, ఇంద్రమ్మ ఇండ్లు మాట్లాడతారా, లేకపోతే కోళ్ళకు సంబంధించిన నోటిఫికేషన్ల గురించి మాట్లాడతారా, లేకపోతే ఇక నేను అదే అంటున్నా 80% 20% మాట్లాడక 80% గురించి మాట్లాడుతున్నా నేను. సో మనకి ఎంత అయితే సార్ 2014 మేనిఫెస్టో గిట్ట వాళ్ళ బీఆర్ఎస్ పార్టీది అలియాస్ పాత టీఆర్ఎస్ పార్టీది, తర్వాత 2018 మేనిఫెస్టో వాళ్ళ రెండింటిది కలిపి చేసిన మేము 20 నెలల్లో చేసినటువంటి దాంతో మాకు సరితూగరు వాళ్ళు. మేము చేస్తున్నటువంటి వ్యవస్థ, మేము చేస్తున్నటువంటి సంక్షేమం, మేము చేస్తున్నటువంటి అభివృద్ధికి ఏ రకంగా కూడా మీరు రారు. అయితే ఒక నిమిషం, సంక్షేమం అభివృద్ధి గురించి మేము మాట్లాడినాం కాబట్టి విద్యా వ్యవస్థ గురించి ఫస్ట్ వాళ్ళ ప్రస్తావన ఇద్దరు కూడా చేశారు. విద్యా వ్యవస్థలో వాళ్ళప్పుడు ఏ రోజన్నా కాస్మెటిక్ డైట్ ఛార్జీలు పెంచిండ్రా? మేము పెంచినాం. ఏ రోజన్నా ఆరోగ్యశ్రీ అని చెప్పి మాట్లాడరు. సరే విద్యా వ్యవస్థ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ గురించి కానీ లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అని మాట్లాడింది అన్న. ఫీజు రియంబర్స్మెంట్ 2021, 2022, 2023 3 సంవత్సరాల సంది పెండింగ్ ఉండే. ఈ పెండింగ్ పెట్టింది అయితే నువ్వు కదా, ఆన్ గోయింగ్ ఉండొచ్చు, కానీ పెండింగ్ పెట్టినటువంటి పాపం మీద 2000 కోట్లు వచ్చింది. మరి 2000 కోట్లు వస్తే మేము 2000 కోట్లు మీరు పెట్టిపోయినా అని చెప్పిన 2000 కోట్లు అంటుంది. 2021, 22, 23 కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు నేను అన్నా దాన్ని తీసుకొని వచ్చింది మేమే కాబట్టి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ మేమే తెచ్చినాం కాబట్టి కదా మల్లు బట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ లైవ్ టీవీలో తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్స్ హాస్పిటల్స్ అసోసియేషన్ అనేటటువంటి వాళ్ళు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. అప్పుడు పెండింగ్ బకాయిలు ఉంటే వాళ్ళ తరపున నేను కొట్లాడినామండి. వాళ్ళ కోట్ల కూడా ఫీజు రియంబర్స్మెంట్ కూడా 600 + 600 కోట్లు మేము ఇచ్చినాం. కనీసం గతంలో ఇట్లా పిలిపించి ముఖ్యమంత్రి గారితో సమావేశాలు జరిగించినటువంటి ఒక చరిత్ర చూపెట్టండి. లేకుంటే నడిచింది. కేసీఆర్ గారితో డైరెక్ట్ రివ్యూలు విద్యా వ్యవస్థ మీద మమ్మల్ని రివ్యూలు అడిగిండ్రు కదా, వాళ్ళు ఫాలో కాకుండా సోషల్ మీడియాలో బిజీగా ఉంటే మేమేం చేయలేం. కానీ విద్యా వ్యవస్థ మీద బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి ఇంటిగ్రేటెడ్ పాఠశాల సకాలంలో డ్రెస్సులు వచ్చినాయి, సకాలంలో పుస్తకాలు వచ్చినాయి. గత 10 సంవత్సరాల్లో సంవత్సరం మొదలవుతుంది అని అంటే పుస్తకాలు వచ్చినట్టు ఒక సంవత్సరం చెప్పు నువ్వు నాకు. మీరు ఈ రోజు విద్యా వ్యవస్థని మొత్తం హననం చేసి 7,000 స్కూళ్ళని రాష్ట్రంలో బంద్ చేస్తే మేము పునరుద్ధరించడానికి మేము ఈ రోజు పాటుపడుతున్నటువంటి పరిస్థితి. కనీస సౌకర్యాలు ఎవరెస్ట్ శిఖరం ఎక్కించినాము. నువ్వు ఏం మాట్లాడతావు మిత్రమా? నేను ఒకటి చెప్తా. గురుకులాలకు సంబంధించేసేసి అద్దె భవనాలలో పెట్టిరు అని, అద్దె భవనాలలో పెట్టిన కీర్తి మీదే, మేము కాదని మేము అనం. కానీ అద్దె భవనాలలో అద్దెలు కట్టకుండా కనీస సౌకర్యాలు ఇవ్వనటువంటి ఘనకీర్తి కూడా మీదే. ఈ రోజు నువ్వు గురుకులాలు తెచ్చినవని అన్నప్పుడు అద్దె భవనాలలో పెట్టింది కనీస సౌకర్యాలు నేను ఒకటి కండిషన్ పెట్టి వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్కటి కూడా మాట్లాడారు పోతారు. తెలంగాణ ప్రభుత్వాన్ని వాళ్ళు గతంలో ఎన్నికల కంటే ముంగటి దాకా 7 దాకా తెచ్చారంటే కనీసము ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి తెచ్చారు. మేము వచ్చినాక 1వ తారీఖు మొదలు పెట్టుకుంటే ఫేజ్ వాయి కొంతమందికి 10 తారీఖు దాకా ఇస్తున్నటువంటిది క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ మా ప్రభుత్వమే పాటుపడతాం. లేనిది చెప్తే నన్ను ఎవరు విశ్వసించరు, దాన్ని ఎవరు కూడా హర్షించరు కూడా. కానీ చెయ్యనివి చేసినామని చెప్తే వాళ్ళకు కూడా అదే పరిస్థితి ఉంటుంది అని నేను ఒకసారి గుర్తు చేస్తాను. నేను ఒకటంట, డ్రగ్స్ వ్యవహారం వాళ్ళు మాట్లాడండి. టీజీ న్యాప్ ఒకటి, రాజకీయ నాయకులు జరసేపు కళ్ళు మూసుకుంటే కోట్ల రూపాయలు వచ్చి పడేటటువంటి వ్యవస్థలో పిల్లల యొక్క భవిష్యత్తు కంటే ఏది కూడా మనకు ముఖ్యం కాదని చెప్పి కఠినమైనటువంటి చట్టాలు తీసుకొని వస్తే మనం కాదండి, దుబాయ్ పోలీసు వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి దాంట్లో ఎవరు మన సివి ఆనంద్ గారు పోయి అవార్డు తీసుకొని వచ్చారు. ఏ దాంట్లో? ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కో సిఎస్ అవార్డు. అది మొత్తం ప్రపంచంలో తెలంగాణకు వచ్చింది అవార్డు. ఇదైతే మేము కల్పించేది కాదు కదా, మేము పుట్టించేది కాదు కదా. అవార్డు దేనికోసం ఇచ్చిర్రు? అది కూడా దుబాయ్ వాళ్ళు దేనికోసం ఇస్తారు? ఈ రోజు మన యొక్క క్రమశిక్షణ, ఒకప్పుడు వాళ్ళ యొక్క హయాంలో డ్రగ్స్ తోటి ప్రజల యొక్క కడుపు కోతలు ఉంటుండే.
కానీ ఈ రోజు కేవలం డ్రగ్స్ పట్టివేతలు మాత్రమే ఉంటున్నాయి. ఓకే. పెట్టుబడులు మీ హయాంలో జరిగినాయి, పట్టివేతలు మా హయాంలో జరుగుతున్నాయి. ఈ రెండింటికి తేడా ఉందంటున్నా నేను. మీ దాంట్లో పెట్టుబడులు జరిగినాయి, కంపెనీ వచ్చింది 12 కోట్లు అయినాయి, 12,000 కోట్లు. మనం పోయి ఒక కంపెనీ చెప్పండి, గూగుల్ తెచ్చినాం, ఫేస్బుక్ తెచ్చినాం, అరే హైదరాబాద్ ఇట్లా అసలు పెట్టుబడులు రాలేదంటే కరెక్ట్. ఒక కంపెనీ ఈ టైంలోనే వచ్చింది, వాళ్ళ టైంలో వాళ్ళ కంపెనీ ఒక కంపెనీ చెప్పమని ఒక్క నిమిషం మీరు ఆగండి. కొత్తగా వచ్చిన కంపెనీ కంటిన్యూస్ గా మాట్లాడమని. సార్ డేటా సెంటర్ల దగ్గరికి మొదలు పెట్టుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా మేము ఈ విషయమే కాదు, ప్రపంచ దిగ్గజాలు ఆయన చెప్పుకునేటటువంటి టాప్ 10 కంపెనీలలో కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటిదే తప్ప మీరు తప్పు చెబుతారు, మీరు ఆరోపణ. కేసీఆర్ టైంలోను కేటీఆర్ గట్టిగానే పనిచేశారు, మీరు మీ ప్రయత్నం చేస్తున్నారు. ఓకే ఓకే, అది దానికి సంబంధం లేదు. ఒక్క నిమిషం. ఫ్యూచర్ సిటీ అనేటటువంటి భారత్ ఫ్యూచర్ సిటీ అనేటటువంటిది రోజు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మాత్రమే కాదు, పెరుగుతున్నటువంటి యొక్క దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం సిటీని పెంచుకోవాలి. అది కూడా ఏంటిది, పర్యావరణాన్ని కాపాడుకునేటటువంటి ఒక దూరపు ఆలోచనతోటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు చేసేటటువంటి కార్యక్రమాలని కాళ్ళలో కట్టెలు జైపాల్ రెడ్డి గారి కుటుంబం కోసం ఏదో రోడ్డు వేస్తున్నారని సెంట్రల్ సిటీ కేసీఆర్ గారు తెచ్చుకోనికను, కాళేశ్వరం ఫామ్ హౌస్ కి తెచ్చుకోనికను, ఊర్లు మొత్తం కూలగొట్టి ఫామ్ హౌస్ కి రోడ్లు వేసుకోనికను, రైతులు ఆత్మహత్యలు చేసుకునే చరిత్ర నీ హయాంలో ఉంది. మా దాంట్లో నువ్వు నీళ్ళు ఎక్కడ చేస్తున్నావు, నువ్వు మల్లన్న సాగర్ లేకపోతే నీళ్ళు ఎట్లా చేస్తున్నావు, నువ్వు 7,000 కోట్లు ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడారు, మీరు చాలాసేపు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నేను ఒకటే బీఆర్ఎస్ పార్టీ ఉత్తుత్త ఆరోపణలు చేయడమే తప్ప ఒక్క రోజన్నా ఒకటి పకడ్బందీకి ఇది పట్టుకొని వచ్చి జరిగింది కాబట్టి మేము అంటున్నాం. ఒకటి చెప్పారు, వాళ్ళు చెప్తారంటే త్రిపుల్ ఆర్ మీద అతి పెద్ద స్కామ్ ఉంది. మీరు మాట్లాడిన మూసీ ప్రక్షాళన అన్నా అనుకోండి అతి పెద్ద స్కామ్, హైదరాబాద్ కి గోదావరి నీళ్ళు అన్నా అనుకోండి అతి పెద్ద స్కామ్, లేకపోతే ఇంకేదైనా పని పడుతుంది అతి పెద్ద స్కామ్, తుమ్మితే అతి పెద్ద స్కామ్, దగ్గుతే అతి పెద్ద స్కామ్. మొత్తం మాకు అట్లనే కనిపిస్తుంది. సుభాష్ గారు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఇప్పుడు డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ, అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలకు మంచి చేస్తామని చెప్పి హామీ ఇచ్చే వస్తారు, ఊరికే రారట్లా. నేను ఏమంటున్నానంటే 2 పార్టీలు చూడండి, మీరేం చేసినా మేమేం చేసినా, మీరు చేయలేదు మేం చేయలేదు మేం చేసినామని చెప్తున్నారంటే 100% ఇవాళ 100% ఇవాళ ఏంటంటే ప్రజలు ఏంటంటే ఆడుతున్నాడు. ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఫార్మా సిటీ ఏమైందండి, ఫార్మా సిటీ మొత్తం ఏంటంటే క్లోజ్ అయిపోయినా భూములు అప్పుడేమో వెనక్కిస్తా ఉన్నారంటే ఇప్పుడు ఇవ్వట్లేదని చూడండి. ఇప్పుడు ఇంతకుముందు చాలా మందికి ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టాలని చెప్పి ప్రైవేట్ పార్టీస్ కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మందికి ఏంటంటే ల్యాండ్స్ ఇచ్చింది అన్నాడు. కనీసం అక్కడ ఒక మన ఏంటంటే మన డెవలప్మెంట్ పక్కన పెట్టండి, ప్లాన్ కూడా అప్లై చేయలేదు ఇవాళ. ఆ ల్యాండ్స్ అని ఏం చేసినారు, కేటీఆర్ గారు ఏమన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చిన ల్యాండ్స్ మేము మొత్తం తీసుకుంటామని చెప్పి వాళ్ళు తీసుకుని వీళ్ళకి ఇచ్చినారు. నేను ఏమంటున్నాను అంటే మీకు డెవలప్మెంట్ అజెండా అనేది చాలా క్లియర్గా ఉంది. మోదీ గారు ఒకటే చెప్తున్నారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవాళ అన్ని పార్టీలు కూడా అందరూ కూడా మనం డెవలప్మెంట్ ఎజెండా మీద పోవాలి. డెవలప్మెంట్ ఎజెండా మీద వెళ్తే సంతోషమే, మా గుట్టాలను కూడా మద్దతు ఇచ్చాం. రోజు ఆయన కాంగ్రెస్ వాళ్ళకి తెచ్చడానికి 100%. ఎందుకంటే వీళ్ళేంటంటే నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటండి? నెహ్రూ గారి టైంలో ఏం జరిగిందంటే ఆ రోజుల్లో ఉన్నాడు, మాట్లాడుకుంటారు, ఓకే అయిపోయింది. నెహ్రూ గారి టైంలో పబ్లిక్ అండర్టేకింగ్స్ వచ్చిన మాట వాస్తవమే కదా, కాదని మనం చెప్పగలం. అప్పట్లో అగ్రికల్చర్ కొంచెం నెగ్లెక్ట్ అయిందనేది, ఫోకస్ లేదనేది వచ్చింది. ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత హరిత విప్లవం అది వచ్చింది. అసలు నెహ్రూ ఏమి చేయలేదని ఇప్పుడు చెప్తారు. మోడీ గారు వచ్చిన తర్వాత రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చూడండి, పోర్ట్స్ చూడండి, ఎయిమ్స్ కాశ్మీర్లో బ్రహ్మాండ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ప్రపంచ దేశంలో ఆయన ఏంటంటే మొత్తం దేశానికి పోయినా కూడా కనీసం మీడియా కాదు కదా ఎవరు కూడా ఏంటంటే కనీసం స్పందించలేదు. ఇవాళ మనం ఏంటంటే 11వ ఆర్థిక ఏంటంటే వ్యవస్థ ఉండే మోదీ ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు. ఇవాళ మనం నాలుగో వ్యవస్థకు ఆర్థిక వ్యవస్థ
రైజింగ్ అంటున్నారు కదా, తెలంగాణ రైజింగ్ అంటున్నారు చెప్పండి. కదండి. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అంటున్నారు కదా, మేము కూడా అడుగుతున్నామండి తెలంగాణ రైజింగ్ కావాలి, పక్క రాష్ట్రాలతో కన్నా మేము అందరికన్నా నెంబర్ 1 ఉండాలని చెప్పి. కానీ మీరు వచ్చిన తర్వాత 22 నెలల నుంచి మీరు చేసిన ఏంటంటే ఏమంటే కనీసం ఒక్క తట్టడు మట్టే లేదు, ఒక కొత్త ప్రాజెక్ట్ రాలేదు. ఇవాళ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఆరోగ్యశ్రీ కానీ హాస్పిటల్ కానీ పవన్ గారు అన్ని హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. సార్, యాక్చువల్లీ మనము విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు కదా. అవును. ఇప్పుడు మనటువంటి నార్మల్ పర్సన్స్ పీపుల్ ఏ గవర్నమెంట్ అయినా ప్రజలకు అవసరమయ్యేది విద్యార్థులకు అంటే అందరం సంతోషిస్తాం సార్, చాలా సంతోషము, మంచి స్టెప్ అది. కానీ దాని గురించి మీకు ఇంత మంచి గవర్నమెంట్ మేము ఇప్పించినాం ప్రజలం అందరము, ఇంకా పాత గవర్నమెంట్ మీద అది చేయలేరు ఇది చేయలేరు అసలు మాట్లాడుకుంటే ఎట్లా ఉంటారులే, వీళ్ళు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడతారు. ఇంకొకటి సార్, అయితే ఇక్కడ మీ మనబోటి వాళ్ళు మాట్లాడాల్సింది ఏంటంటే ఆ విద్యా వ్యవస్థలో ఏం మార్పు మంచిది అని చెప్పగలిగితే. ఇంకొకటి ఇప్పుడు మనము ఇప్పుడు దీన్ని ఏమంటారు, సార్ మాట్లాడారు కదా బీజేపీ సార్ వాళ్ళు, ఏమని మన ప్రపంచంలోనే 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ సార్. ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఎట్లా క్యాల్కులేట్ చేస్తారు సార్? జనాభాను బట్టి మనము తలసరి ఆదాయం తీస్తాం కదా. 136వ స్థానంలో ఉన్నాం సార్ మనము లెక్క పెడితే. రవి గారు నల్గొండ నుంచి. రవి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, రామ్మోహన్ అన్న, జై తెలంగాణ. జై తెలంగాణ. రామ్మోహన్ అనగానా అసలు పేటెంట్ మాదనే ఇచ్చింది మేము కదా, అది ఇచ్చింది ఆయన. సపోర్ట్ చేసింది మేము. కాంగ్రెస్ డిఫెండ్ చేసుకోవడానికి చాలా మంచి పదవి దక్కాలని చాలా కోరుకుంటున్నాను నేను. గెట్టుకుర్రాడి మరి ఇంకా పదవి ఇవ్వలేదు కానీ ఫ్యూచర్ లో వస్తుందండి, మంచిగా మంచిగా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ సార్, ఫ్యూచర్ సిటీ ఇక్కడ ఫ్యూచర్ సిటీ అక్కడ అమరావతి 2 లేని సిటీలకు చాలా కష్టపడుతున్నారు సార్ వీళ్ళు. రెండో బుల్లెట్ రైలు అవన్నీ తర్వాత, ముందు మనకి ఇంటిగ్రేటెడ్ అన్న జయజనగణ చెప్పలేదు సార్, ఇంకా నాకు చెప్పనండి. ఇంకా సెంటిమెంటల్ జై భారత్ అనండి, అందరూ కలిసి జై భారత్ అనండి, బాగుంటుంది అది. అదే సార్, అవన్నీ లేదు ఇప్పుడు పద్దాక అదే అనుకుంటే కొంచెం జై మహారాష్ట్ర అనుకుంటారు సార్ వాళ్ళు. జై రైట్, మీరు చెప్పండి తొందరగా, ఎప్పుడు బ్రేక్ తీసుకోవాలి. ఇంతకుముందు పర్యావరణం కాపాడుతుంది అని మాట్లాడుతుంటారు. సన్ యూనివర్సిటీ ఏమైందండి? లగాచర్లు ఏమైందండి? అంటే మీరు ఒక నిమిషం, సెంట్రల్ యూనివర్సిటీలో ఏ పర్యావరణం కాపాడుతానని పోతే సుప్రీంకోర్టు హైకోర్టు మిమ్మల్ని ఎడగట్టేసింది, ఎడలబెట్టింది. ఏ విద్యార్థులు బీఆర్ఎస్ విద్యార్థులా లేదా బీజేపీ విద్యార్థులు కొట్లాడేది అంటే మీరు ఊరికేనే అబద్ధాలు ఆడుకుంటా పోతే తెలంగాణ సమాజం చూస్తుంది. లగాచర్లు ఎవరండి? మీ ముఖ్యమంత్రికి ఓట్లు వేసింది కదా, బేడీలు వేసి తీసుకుపోయి జైలు ఎత్తి, అంత అవసరం ఏమొచ్చింది? మీకు ఓట్లు వేసి ఒక నిమిషం సార్, ఒక నిమిషం ఆగండి. నీకు ఓట్లు వేసి సార్, నీకు ఓట్లు వేసి 16 రోజులు జైల్లో ఉన్నారు సార్ వాళ్ళు. సార్ జైల్లో ఉన్నారు. జైల్లో ఎందుకు ఉండాలి సార్? నేను ముఖ్యమంత్రికి ఎవరు ఎమ్మెల్యే? ఎవరు ఎమ్మెల్యే? మీ ఎమ్మెల్యే కొడంగల్ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఎవరైనా పౌరులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తే నేను ఓటేసి లంబాడితలను తీసుకుపోయి తమ్ముళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టినావు. ఏంది నీ పర్యావరణం? ఇక్కడ నీ పర్యావరణం నీ జిల్లా నీ కాన్స్టిట్యూన్సీ. ఆయన ఉద్యోగాల గురించి సార్, ఆయన ఉద్యోగాల గురించి మాట్లాడిండు. ఆయన చూసి తెలంగాణ రైజింగ్ గురించి ఈ రోజు పేపర్లు ఓపెన్ చేయండి. ఈ రోజు పేపర్లు ఓపెన్ చేసిన 1743 కొలువులు మళ్ళీ పట్టాయి. అండ్ ఇంకొకటి 2 లక్షలు ఒక్క సెకండ్, అంటే రోజు నిత్య కళ్యాణం పచ్చతోరణం లెక్క నడుస్తూనే ఉంది అంటున్నారు. మేము ఇచ్చిన రోజులలో 2 లక్షలు. అయితే కాదు, కానీ ఒక్కదాని సమానం చెప్పండి. మీరు మీ ప్రయత్నాలు బాగానే ఉన్నాయి కానీ బట్ ఓవరాల్ గా ఏదో కొంత నెగిటివ్ ఉందనే ప్రచారం ఎందుకు జరుగుతుంది? ఏం లేదు, ఇల్లు ఇల్లు తప్ప రోడ్ మీద చెప్పరు అడ్డం పడితే అట్లా. సార్ ఒక్క నిమిషం, ఇప్పుడు వారు ఏంటంటే ఎంత రూలింగ్ పార్టీ అయినా కూడా మేము కూడా ఉన్నాం కదా సార్, మాకు టైం ఇవ్వండి. మీ యొక్క ఏంటంటే ప్రజాప్రతినిధులు ఇవాళ ప్రజాప్రతినిధులు మండలకు అయినా జిల్లాకు అయినా కాన్స్టిట్యున్సీకి అయినా ఎట్లా ఏంటంటే నెగిటివ్ వస్తుందో చూడండి. ఇవాళ నెగిటివ్ వస్తుందో చూడండి. ఇవాళ ఏమంటున్నారు అంటే 100 రోజులు ఏమని 100 రోజులు ఏమని ఆయన కూడా అవకాశం సార్. ఇప్పుడు ఉత్తనే బాలే ఫ్యాక్ట్ చూడండి. అట్లా కాదు. ఇప్పుడు నేను ఒకటి ఆరోగ్యశ్రీ నువ్వు చర్చ పెట్టినావు అన్న, మంచివి చేశారు.
163 ఖరీదైనటువంటి చికిత్సలని మేము ఆరోగ్యశ్రీలో చేర్చినాం. 550 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అధిక భారం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ తోటి లింక్ చేసి అవి ఇస్తున్నారు. అదే చెప్తున్నా, పెద్దవాళ్ళు అయిన కూడా ఆయనకు అలౌ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఆరోగ్యశ్రీ అంటున్నారు కదా సార్, ఆరోగ్యశ్రీ అంటున్నారు కదా, చెప్పారు ఆయుష్మాన్ భారత్ కలిపారు అనేది. కంప్లీట్ చేయండి. నెగిటివ్ ఉందా లేదా? లేదు. ఒక బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో వాళ్ళ పార్టీలో వాళ్ళ కుటుంబంలో తప్ప, లేకపోతే బీజేపీ అసమ్మతి రాగాల మీద తప్ప ఇంకెక్కడ కూడా నెగిటివ్ లేదు. బ్రహ్మాండంగా క్షేత్రస్థాయిలో సన్న బియ్యం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇందిరమ్మ ఇండ్లైనా, రేషన్ కార్డులైనా, లేకపోతే అన్ని సంక్షేమాలతోటి ప్రజలు మొత్తం చాలా మంచి. అభ్యర్థిని కూడా మేము ఇద్దరు కలిసి పోటీ చేసిర్రు, అయినా సరే మేము పోటీ పడ్డాం. 100 రోజులలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఇంకా విద్యార్థులు అశోక్ నగర్కి ఎందుకు వస్తుండ్రు? రాహుల్ గాంధీ పిలిచి ముచ్చట పెట్టరాదు? రైట్. ముందుగా ఈసారి రామ్మోహన్ గారికి వేస్తే, ఎందుకంటే మీ ఇద్దరు అడ్డం పడుతున్నారు. రామ్మోహన్ గారు జూబ్లీ హిల్స్ ఏమిటి మీకు రేవంత్ రెడ్డి గారు గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టున్నారు. సర్వేలు కూడా మాకు అనుకూలంగా ఉన్నాయని మీరు చెప్తున్నారు, ఈయనేమో మాకే ఉన్నాయి 45% అనేమో కేటీఆర్ గారు చెప్పినట్లుగా, లేదా సర్వే సంస్థ చెప్పినట్లుగా వాళ్ళ పత్రికలో ప్రముఖంగా వచ్చింది. సార్ ఇప్పుడు విజయం మీద ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఎన్నికల కంటే ముంగట మేము వస్తామంటే మేమే వస్తాం. అసలు ఎక్కడ కాంగ్రెస్? రేవంత్ రెడ్డి ఎవడు అని మాట్లాడినటువంటి వ్యక్తులను ప్రజలు ఎడబాత పెట్టారో చూసినాం. అంటే నేను చెప్తున్నా, ఎవరు నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఉత్తుతోనే మనం మాట్లాడడం అని కాదు. మేము సర్వేలు అనేటటువంటి అంశాల మీద మేమే నమ్మకంతో ఏం పోతున్నాం. అయినా అవి మా ఫేవర్లు ఉన్నప్పటికీ మేము ప్రజల్ని నమ్ముకొని పోతున్నాం సార్. మేము క్షేత్రస్థాయిలో సంక్షేమాలు, నేను చెప్పినాను, సంక్షేమాలు అభివృద్ధి అనేటటువంటి 2 కళ్ళ లెక్క మా యొక్క ప్రభుత్వం ప్రాధాన్యతతోటి పోతుంది. ప్రజలకి ఏమేమి సమస్యలు ఉన్నాయి, దీర్ఘకాలంగా పరిష్కారం కానటువంటి సమస్యలను మేము అడ్రస్ చేస్తూ అవన్నిటినీ కూడా పరిష్కారం చేసుకుంటూ మనం పోతున్నాం. మైక్రో లెవెల్గా కూడా అందరికీ ఏమేం కావాలి, ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఒక 200 యూనిట్ల కరెంట్ అప్లికేషన్స్ అనేటటువంటి ఇంకా పెండింగ్ ఉన్నటువంటి ఎవరివి, అవి ఎట్లా మనము చేయాలి. హామీల అమలుకు సంబంధించి ఇందాక కూడా చెప్పారు. జూబ్లీ హిల్స్ ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా మీరు మరింత కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు అక్కడ ఎవరు క్యాండిడేట్ ఎవరు మీకు? ఉప ఎన్నికకి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు చనిపోయింది కాబట్టి వాళ్ళు గెలుస్తామనేటటువంటి నమ్మకం ఉండొచ్చు. కానీ ప్రజల యొక్క ఆలోచన విధానం క్రమేపీ మీరు దాదాపు 1 సీట్ కూడా గెలవలేదు కదా ఈ చుట్టుపక్కల ఎక్కడ. అంటే ఎప్పుడు అట్లా ఉండాలని జూబ్లీ హిల్స్ లో అంటే ఆఫ్ కోర్స్ మన కంటోన్మెంట్ గెలిచారనుకోండి, ఎప్పుడు అట్లా సర్వేలు అనుకూలంగానే ఉన్నాయి. సర్వేలు మొత్తం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. తేడా కూడా కొంచెం ఏం లేదు, తేడా కూడా గట్టిగానే ఉంది. ఇబ్బంది ఏం ఒక 4% దాకా క్యాండిడేట్లు గొడవ లేదు. పార్టీ గుర్తుతోటే సర్వేలు ఆధిపత్యంలో ఉన్నాం సార్. ఇక క్యాండిడేట్ ఎవరిని పెడితే ఏంటి దాడా? అంతేనా? పార్టీ గుర్తుతోటి రేవంత్ రెడ్డి గారి బ్రాండ్ తోటి, అంజన్ కుమార్ యాదవ్ గారు రేవంత్ రెడ్డి గారి బ్రాండ్ తోటి, పార్టీ గుర్తుతోటే మేము ఆల్రెడీ లీడ్ లో ఉన్నాం. అభ్యర్థి ఎవరిది పెట్టినా కాంగ్రెస్ బ్రాండ్ కాదా? ఏది రేవంత్ రెడ్డి గారి బ్రాండ్? రేవంత్ రెడ్డి గారి బ్రాండ్ పార్టీ గుర్తు అని అన్నారు. నేను అడుగుతున్నాను, రికార్డంలో పెట్టకూడదు. అసలు మీరే అన్నారు నీకు పదవి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాము. మా యొక్క పార్టీ మీద ప్రజలకి అపారమైనటువంటి నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే 2 పార్టీలు 100% 2 పార్టీలు చేస్తున్నటువంటి రాజకీయాలు, అబద్ధపు ప్రచారాలు అనేటటువంటి ఎక్కువ రోజులు ముందుకు సాగవు సార్. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అంతా చదువుకోనాలి కాదు. యూరియా మీద ఇద్దరు కలిసి ఎంత అటాక్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినా కేటాయింపుల దగ్గర నుంచి సప్లై దాకా కేంద్రమే చేయాలనేటటువంటి స్పష్టత తెలంగాణ ప్రజలకు ఉంది. బీజేపీ ఎట్లా ఫెయిల్ అవుతుంది, మాటలకి ఎట్లా పరిమితమైంది ఒకటి సార్. ఇవన్నిటినీ కూడా కౌంట్లోకి వస్తాయి. అంటే అది దృష్టిలో ఉంచుకునే గోదావరి జలాలు ఇవన్నీ అది చెప్తూ మైక్రో లెవెల్ అని నేను ఇందాకనే చెప్పిన. దీర్ఘకాలికంగా అక్కడ పరిష్కారం కానటువంటి సమస్యలను కూడా మేము ఈరోజు పరిష్కారం చేస్తా ఉన్నాం. అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి మా పున్నం ప్రభాకర్ గారైనా, లేకపోతే ఒక అడిషనల్ బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్నటువంటి వివేక్ గారైనా, వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో అందరూ ఉన్న విషయం చెప్తున్నాం. మాకేం ఆడలేదు. అందరు కూడా సంఘటితంగా పనిచేస్తూ మైక్రో లెవెల్లో ఆ యొక్క ఓటర్ల యొక్క నాడిని కాదు, వాళ్ళ యొక్క మన్నాలు పొందేటట్టు మేమున్నాం, గెలుస్తాం అనేటటువంటి నమ్మకం మాకుంది. మీరు ఎట్లా గెలుస్తారు? స్పష్టంగా ఏంటంటే సార్, మీరైతే క్యాండిడేట్ డిసైడ్ చేసి అయిపోయింది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు 20 నెలలు గోపీనాథ్ గారి భార్య సునీత, గోపీనాథ్ గారి సేవలు
3 సార్లు గెలిచినట్టే మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రజలతో పనిచేస్తే మాత్రమే గెలుస్తారు. ప్రభుత్వము తను వ్యక్తిగతంగా వర్క్ చేసిన కదా. రెండోది, ఇప్పుడు వాళ్ళు ఎంత మాట్లాడినా ఈ 22 నెలలు 20 నెలల ఏదైతే ప్రభుత్వ పాలన ఉన్నదో ఇది రెఫరెండంగానే పోతుంది వాస్తవం. ఎందుకంటే అక్కడ బస్తీలలో బాగా బస్తీలే ఉన్నాయి సార్. జూబ్లీ హిల్స్ జనరల్ అధికార పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా ఈ మధ్యకాలం. ఇప్పుడు మిత్రుడు ఒక మాట అన్నాడు, అందరు చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులే కాబట్టి తెలంగాణలో హైదరాబాద్లో మొత్తం అన్ని సీట్లు మాకే గెలిచిండ్రు కదా సార్. అంటే స్పష్టంగా అంటే నేనేమంటున్నా, ఎవరు అభివృద్ధి చేసిరనే తెలుసు. ఇప్పుడు కూడా బస్తీలు ఎక్కువ ఉన్నాయి. జూబ్లీ హిల్స్ అంటారు కానీ జూబ్లీ హిల్స్ ఒక నిమిషం నేనేమంటున్నా, నువ్వు గెలవ అంటలేను. ఇప్పుడు నేనేమంటే 20 ఏదైతే ఉన్నా 20 నెలల పరిపాలన నువ్వు ఆడబిడ్డలకు 2,500 ఇస్తానన్నది 2,250 యూనిట్లు, ఒక్క యూనిట్ దాటితే నువ్వు ఇస్తున్న రేట్లు, ఆటో డ్రైవర్ల పరిస్థితి, నువ్వు ఇదంతా వ్యవస్థ అంతా ఉంటుంది సార్. మీ పరిపాలన మీద రెఫరెండం జరుగుతుంది స్పష్టంగా. ఎందుకంటే మీరు ఎవరిని పెట్టినా మేము ఎవరిని పెట్టినా ఇది కాదు చర్చ ఏంటంటే మీరు ఈ 20 నెలల్లో ఏ పరిపాలన చేసిండ్రు బస్తీలలో. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ అని జూబ్లీ హిల్స్ పేరే కానీ జూబ్లీ హిల్స్ ఒక్క ఓటు కూడా ఉండదు సార్. మొత్తం బస్తీలు, మొత్తం కొంచెం ప్రాంతం, ఎక్కువ ప్రాంతం ఎక్కువ 80% స్లమ్సే. సో కాబట్టి వాళ్ళకు మీరు ఏం చేసిండ్రు, వాళ్ళకి ఏం అభివృద్ధి చేసిండ్రు? ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఇందిరమ్మ ఇల్లు చేసిండ్రు. సర్వేలో మీకు 100% మేమే గెలుస్తాం సార్. దానికి గోపీనాథ్ సార్ ఇప్పుడు నేనేమంటున్నా, కంటోన్మెంట్ పరిస్థితులు వేరు. ఏమైంది, మీరు బుల్డోజ్ చేసిండ్రు, బుల్డోజ్ చేసి రూలింగ్ పార్టీ ఇప్పుడు చేసినా నడవదు సార్. ప్రజలు సార్ ఒక మాట అప్పుడు తక్కువ టైంలో ఎలక్షన్లు కాబట్టి ఏమైనా చేస్తారని ఆశ కూడా ఉండే. అరే ఆగరాదా, రేపు రిజల్ట్ వస్తే మళ్ళీ కూర్చుంటాం కదా మనం, ఎందుకు ఆగమవుతున్నావు? ఇప్పుడు అట్లా ధైర్యం ఉంటే సార్ లోకల్ బాడీ ఎలక్షన్లు ఎందుకు పెడతలేరు సార్ వీళ్ళు? అట్లా అనుకుందాం. కాసేపు ఎలక్షన్ కాదు సార్, ఎలక్షన్ కాదు సార్, ఎలక్షన్ కాదు సార్. సో జూబ్లీ హిల్స్ లో 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. సార్ ఇప్పుడు రామ్మోహన్ గారు ఒకటి అన్నారు, రేవంత్ రెడ్డి బ్రాండ్ అని అన్నారు. రేవంత్ రెడ్డి గారు మల్కాజిగిరి నుంచి కూడా పోటీ చేసినాడు. మల్కాజిగిరి కూడా మాకే అప్పయిపోయినాడు, పక్కా అప్పయిపోయినాడు. మేమంటే అబ్సల్యూట్ మెజారిటీ గెలిచినాం, చాలా పెద్ద మెజారిటీ గెలిచినాం. ఇవాళ చూడండి, వాళ్ళ జూబ్లీ హిల్స్ చూసేంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక చూస్తే గెలిచినట్టున్నారు కదా, గెలిచినాం. సరే ప్రజలు బ్రాండ్ ఇమేజ్ ఉన్న లోక్సభ తర్వాత వరంగల్లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటా అన్నాడు సార్. రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోతే నేను సన్యాసం తీసుకుంటా అన్నాడు. బయట ఉంటే మీ దగ్గర ఉంటా సార్, వేయండి. కొడంగల్లో తెలంగాణ ఇప్పుడు ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలు అనేది దాంట్లో చూస్తే ఏంటంటే మనం కొంచెం పార్ట్ ఏంటంటే మనం ఇక్కడ అంటే మిగతా 80-90% అంతా స్లమ్స్ ఉన్నాయి అన్నట్టు. ఇవాళ నిన్న మొన్న వర్షం పడ్డదానికి ఒకసారి ఏంటంటే వీళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ మంత్రుల సంగతి ఎవరో చెప్తారో పెట్టినారో లేదు, అట్లా కాదు. అక్కడ పోయి ఏంటంటే చూస్తే అక్కడ ఏంటంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది అన్నట్టు. నీళ్లు పడితే అక్కడ వర్షం పడితే కనీసం ఆఫీసర్స్ లోపడుకో లేనంటే పరిస్థితి ఉంటాం, మొత్తం రోడ్ మీదకి వస్తుంది, ఇంట్లోకి పోతుంది అన్నట్టు. అంటే ప్రజలు ఇవాళ ఎంత వ్యతిరేకత ఉన్నారు, ఎంత ఏంటంటే వ్యతిరేకత ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ రన్నింగ్ కామెంటరీ వద్దన్నావు, నువ్వు అట్లా మాట్లాడద్దు, అట్లా నువ్వు సీనియర్ అని చెప్పి చూడండి. వాళ్ళ పోతుందంటే బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ రేవంత్ రెడ్డిది 0. ఎందుకంటే ఒక్క కార్పొరేషన్ గెలవలేదు పోయినసారి 2020లో ఒక్క ఏంటంటే కార్పొరేషన్ గెలవలేదు, ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు. ఉన్న సీట్లు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పోయినాయంటే అంత పోయినది. ఇప్పుడు పార్లమెంట్ లో మాకు ఎన్ని సీట్లు వచ్చినాయి? ఎందుకంటే మీరు ఏంటంటే ములాఖాత్ అయినారు కాబట్టి, మీరు బీఆర్ఎస్ తోటి ఏంటంటే ములాఖాత్ అయినారు కాబట్టి, బీఆర్ఎస్ తోటి మీరు ఏంటంటే ములాఖాత్ అయినారు కాబట్టి ములాఖాత్ ఇప్పుడు 8 పార్లమెంట్ సీట్లు మాకు వచ్చినాయి,
వాళ్ళకి ఏంటంటే 0 వచ్చినాయి అంటే మీ ఇద్దరు కలిసి కొట్లాడారు కాబట్టి. మేమిద్దరం అంటే నేను ఒకటి చెప్తా నువ్వు ఒకటి చెప్తావు కదా ఎట్లా? పార్లమెంట్లో మీ ఇద్దరు కలిసి కొట్లాడారు కాబట్టి అన్నా? ఇప్పుడు మీ ఇద్దరు కలిసి కొట్లాడారు అసెంబ్లీలో మీ ఇద్దరు కలిసి టార్గెట్ ఏంది సార్, భారతీయ జనతా argument పార్టీ ఆయన అధికారంలో రావద్దు, భారతీయ జనతా ప్రజలు పార్టీ నచ్చే అధికారంలో విధంగా రావద్దు. ఉండాలి ఇదే మాట్లాడితే. ఏంటంటే మొత్తం అంటే టార్గెట్ ఇవ్వాలా కానీ ఎందుకు ఇవాళ 8 జూబ్లీ సీట్లు లోక్సభ సీట్లు గెలిచినా కూడా 4 వేల బత్తాలు తెలంగాణలో తెలియదు. మీరు పెద్ద ఫోర్స్ అనే పరిస్థితి జనంలో ఎందుకు రావట్లేదు? ఎందుకంటే బ్రాండ్ లేదు కదా. ఎక్కడ లేదు బ్రాండ్ ఎక్కడ లేదు. సార్, ఒక మాట సప్లిమెంటరీ ఒక మాట సార్. ఏంటంటే పొద్దున్న వీళ్ళు లేస్తే సుభాష్ అన్న, పొద్దున్న నుంచి 8 మంది ఇదే చెప్తారట. ఒక మీ సప్- supplementary. దగ్గర నుంచి సార్, వాళ్ళ ఒక supplementary అన్న, అన్న, ఒక మీరు supplementary. మాట్లాడదు 8 మంది ఎంపీలు 8 మంది గెలిచిండ్రు కదా సార్. ఇంకా 4 యూరియా బత్తాలు తెలియదు సార్, ఇద్దరు కలిసి. ఎవరు ఇస్తారు? వాళ్ళని దాచిపెట్టి ఇద్దరు అనగానే అయిపోయినా డబ్బులు దాచుకున్నారు. Right, okay. ఇద్దరు కలిసిపోయి రెండు జాతీయ పార్టీలు జూబ్లీస్ ఉప రెండు ఎన్నిక- జాతీయ పార్టీలు కలిసిపోయినాయి ఇప్పుడు. వీళ్ళిద్దరికైతే ప్రధాన పోటీ ఉంటుందనే పరిస్థితి ఉంది. లేదు. బట్ వాళ్ళకి జూబ్లీస్ లో లేదు. మీరు బీజేపీ పరిస్థితి ఏమిటి? వీళ్ళిద్దరు BRS కలిసి కి ప్రధాన మద్దతు పోటీ ఇస్తారు. ఎవరంటే భారతీయ జనతా BRS పార్టీ. కి మద్దతు ఇస్తారు. భారతీయ జనతా భారతీయ పార్టీ భారతీయ జనతా మాకు పార్టీ ఇద్దరు కలిసి జనతా పోటీ చేస్తారు. వాళ్ళకి కాంగ్రెస్ కి ప్రధాన- వ్యతిరేకంగా పోటీ చేస్తారు. అరే, పోటీ జాతీయ ఎవరంటే పార్టీలు మీరు ఇద్దరు కలిసే భారతీయ ఉన్నారు జనతా పార్టీ దేశంలో. ప్రధాన పోటీ. ఇద్దరు కలిసి ములాఖాత్ అయ్యి ఇవాళ భారతీయ జనతా పార్టీని ఎట్లా వాళ్ళకి ఇద్దరు అనడం తప్ప మేము ఏం చేసినామో వేరే దగ్గర ఏం చెప్పుకోలేకపోతున్నారు లేదు. సార్. చూడండి ఇవాళ. నేను ఇవాళ చెప్పిన వాళ్ళు ఏం కాంగ్రెస్ చేసినారో పార్టీ చెప్పుకోలేకపోతున్నారు. ఏమంటాడు? అంజన్ కుమార్ యాదవ్ సార్, కూడా నేను కూడా ఇద్దరు పోటీ కలిసి- చేస్తా అంటాడు. అంజన్ కుమార్ యాదవ్ నేను కూడా మీ పోటీ క్యాండిడేట్ చేస్తా ఎవరు చెప్పండి? మాకేంటంటే సరైన క్యాండిడేట్ ఇస్తాడు. అంటే దత్తాత్రేయ రమ్మాయిని టాక్ ఇట్లా ఎవ్వరు అసలు అటువంటి లేదండి. భారతీయ జనతా పార్టీ క్యాండిడేటే మా క్యాండిడేట్. అర్థమైనా? ఇప్పుడు రేపు అట్లా కాదు కదా, దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రి, అందరూ గవర్నర్ అడుగుతారండి. అందరూ 4 అడుగుతారు. సార్లు చాలా ఎంపీగా మంది- చేశారు చాలా మంది- కాబట్టి చాలా మంది ఆయనకి అడుగుతారు. కాస్త ఇమేజ్ చాలా మంది ఉంది అడుగుతారు. కాబట్టి చాలా మంది అడుగుతారు. మా అధిష్టానం కూర్చొని క్లియర్గా దానికి ఎజెండా పెట్టుకొని ఎవరైతే బాగుంటుందని చెప్పి సర్వే పెట్టి చెప్తున్నారంటే వీళ్ళిద్దరిగా సర్వే కాదు. అప్పుడే ఏంటంటే మొత్తం అంటే సర్వే వచ్చినాడు. సర్వే వచ్చిందంటే నీకు అసలు పోయిందంటే వాళ్ళు సర్వే చేసుకుంటున్నాడు. పోతుంది 48% వస్తుందని. ఒక్కసారి పోండి, అక్కడ నీళ్ళ కోసం అడుగుతున్నారు. ఇవాళ కరెంట్ లేదు, అక్కడ ఉచిత కరెంట్ లేదు. మీరు ఇచ్చిన ఆ గ్యారంటీస్ మీద అంటే నెగిటివ్ So, ఉంది. మీకు కూడా hope ఉంది. హోప్ కాదండి. గెలిస్తే వాళ్ళు వెళ్తారా? ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ప్రధాన ప్రతిపక్షం ఎవరంటే భారతీయ జనతా పార్టీ. 100% మేము వీళ్ళని ఎక్స్పోజ్ చేసే పరిస్థితి ఇవాళ చాలా ఉంది. ఎందుకంటే మీరు ఇచ్చిన గ్యారెంటీలు, మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాల నుంచి మాట్లాడుతున్నారు కదా. ఎక్కడ అంటే ఉంది చెప్పండి సిటీలో కదా. మరి దాని ఇంపాక్ట్ ఏమైనా ఉందా? రియల్ ఎస్టేట్ ఇటు ఇంపాక్ట్ ఏమైనా ఉందా? అన్ని మొత్తం ఉన్నాయండి. ఇవాళ కంప్లీట్ గా ఇవాళ హైదరాబాద్ లో 1/3 ఆఫ్ ద పాపులేషన్ తెలంగాణ హైదరాబాద్ లో ఉంటుంది. ఓకే. ఒక్క వర్షం పడితే ఇవాళ ఒక్క వర్షం ఓకే, పడితే ఆల్రెడీ చెప్పారు చాలా వర్షం ఇబ్బంది. పడితే అని అంటున్నారు. మీ అప్పుడు కేంద్రం తీసుకోవాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోవాలి, అందరు తీసుకోవాలి కదా. కేంద్రం దాని నుంచి మీద వచ్చిన చర్యలు NDR బాంబే, మంచి ఒక బెంగళూరు మంచి ఇవన్నీ కూడా మంచి అట్లాగే. పాయింట్లు లేవనెత్తారు. దాని మీద తీసుకొని రానికనే చెరువుల పునరుద్ధరణ అనేటట్టు మేము మొదలుపెట్టి చాలా వరకు మనం పేపర్లలో రోజు చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు దీర్ఘకాలిక సమస్యలు, వాటర్ స్టాగ్నేషన్ లేనటువంటి ప్రాంతాలు తీర్చిదిద్దుతున్నటువంటిది మాకుంది. ఏమైంది కానీ కానీ మీరు సమస్యలు సమస్యలు మీరు ఇబ్బంది సమస్యలు పట్టడానికి అది కూడా మేము కారణం. స్లోగా- మన్నెత్తి అంటే పోసిండ్రు. వీళ్ళు తీసుకొచ్చినటువంటి సోషల్ మీడియా సోషల్ మీడియా స్లోగా కాదు, ఏమవుతుంది? ప్రజలు స్లోగా మన్నెత్తి ఏమవుతుంది? పోసిండ్రు. ఈరోజు ప్రజలు హర్షిస్తా ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ అవే ఖాళీలు ఎక్కడ హర్షిస్తా ఉన్నాయి కదా. ఎక్కడ జూబ్లీస్ తెలిసిపోతే కర్ర కాల్చి వాత పెడతారు. సామా రామ్మోహన్ రెడ్డి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, ఎన్వి సుభాష్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.